Very good evening to all my dear students. Today we need to discuss about the form and basic meanings of the simple present tense. And the second content is that using frequency, adverbs, always, usually, often. Number 3, other frequency expressions. Number 4, using frequency adverbs with be. Number 5, spelling and pronunciation of final es. Number 6, adding final es or es to words that end in y. Number 7, irregular singular verbs has, does, goes. Number 8, spelling and pronunciation of final yes, es. Number 9, the simple present negative. Number 10, the simple present yes or no questions. Number 11, the simple present asking information questions with where. Number 12, the simple present asking information questions with when. And 13, summary information questions with be and do. So, when we talk about the form and the basic meaning of the simple present tense, we use she walks. Here, ఇక్కడ మనకి ఈజ్ కానీ వాజ్ కానీ అవసరం లేదు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, జస్ట్ షీ వాక్స్ అని అంటుంటాము. అదేవిధంగా హియర్ వీ కెన్ సీ దట్ ద ఫస్ట్ person is I walk. That is for singular. So the plural first person is we walk. ఇక్కడ నేను నడుస్తాను, ఇక్కడ మేము, we means మేము. That is first person I and plural first person is we. So second person is నీవు, you walk. Plural also you walk. The Telugu meaning will be మీరు నడుస్తారు. Third person, she walks and he walks, it walks. We are adding yes for all the third person, and for plural, for third person we are adding they walk. She is used for women, he is used for gents, and it is used for things and animals. So here, I eat lunch every afternoon. So here, నేను ప్రతి మధ్యాహ్నము భోజనం చేస్తాను. So here, instead of we can remove afternoon తీసేసి మనము I eat lunch every Monday, every Tuesday, every Wednesday. So afternoon తర్వాత ఇవన్నీ యాడ్ చేయొచ్చు మనం. Okay? Monday, Tuesday, Wednesday, Thursday means every day means becomes, when we are telling you every afternoon, all days in a week, ప్రతి రోజు మండే నుంచి సాటర్డే వరకు అన్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం మనం. సో ఐ ఈట్ లంచ్ అని అంటుంటాము. సో ఇక్కడ మ్యాక్స్ డ్రైవ్స్ టు వర్క్ ఎవ్రీ డే. ఇక్కడ ఎవ్రీ డే మీన్స్ ఫ్రమ్ మండే టు సండే. మ్యాక్స్ డ్రైవ్స్ నడుపుతాడు ప్రతిరోజు కూడా. We get up every morning. Every morning is from Monday to Sunday. We get up every morning. Nidra lestamu. So Kyle calls him every weekend. Kyle ane vyakti calls Mimi. Mimi ane vyaktini pratiroju prati varantamu pilustadu. Every weekend means varantamu. That is Saturday and Sunday. So every means prati varantamu chivarana weekend ante. So ఇక్కడ హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు యూజువల్ యాక్టివిటీస్. మనం చేసే నిత్య కృత్యాలను హ్యాబిట్స్ అంటాము. నిత్య జీవితంలో ప్రతిరోజు చేసే విషయాలను మనము హ్యాబిట్స్ అంటాము. వి డాష్ టెలివిజన్ ఎవ్రీ డే. ఇక్కడ వాచ్ ఉంది, వాచెస్ ఉంది. సో ఇక్కడ వి వాచ్ అని పెడతాము, అంటే రోజు టీవీ చూస్తాము అన్నట్టు. హీ డాష్ టెలివిజన్ ఎవ్రీ డే. హియర్ ఇది థర్డ్ పర్సన్ కాబట్టి ఆటోమేటిక్గా వాచ్ రాదు,
ఏమొస్తుంది దాని ప్లేస్లో? వాచెస్ అని వస్తుంది. సో అదేవిధంగా వి డాష్ లంచ్ ఎట్ 12. ఇక్కడ వి అనేది ప్లూరల్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఈట్ రావాలి. అదేవిధంగా ఇక్కడ జారా డాష్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్. జారా అనే ఒక వ్యక్తి థర్డ్ పర్సన్ కింద వస్తాడు కాబట్టి టేక్స్, టేక్ కాదు టేక్స్ అని వాడాలి. మై ఫ్రెండ్ డాష్ హర్ హార్స్ ఎవ్రీ డే. ఇక్కడ మై ఫ్రెండ్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి రైడ్ తీసుకోకుండా రైడ్స్ అనేది తీసుకోవాలి. దే ఆల్వేస్ డ్రింక్ టీ విత్ లంచ్. ఇక్కడ ఆల్వేస్ అనేది ఒక అడ్వర్బ్ అన్నమాట. ప్రతిరోజు వారు టీ తీసుకుంటారు లంచ్తో పాటు. ఇక్కడ 100% అంటే ఇక్కడ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు అన్నట్టు. ఆల్వేస్ అంటే మేరీ ఆల్వేస్ ఈట్స్ లంచ్ అట్ స్కూల్. సో 90 to 99% ఉంటే మనం ఏం చెప్పాలంటే యూజువలీ అని చెప్పాలి. అంటే సర్వసాధారణంగా మేరీ యూజువలీ ఈట్స్ లంచ్ అట్ స్కూల్. పైన ఆల్వేస్ ఎల్లప్పుడు. రెండవది యూజువలీ అంటే ఇది 90 to 99%. 75 to 90% అయితే మనం ఏమంటాం అంటే ఆఫన్, అంటే అప్పుడప్పుడు. జోష్ ఆఫన్ ఈట్స్ హ్యాంబర్గర్స్. 25 to 75 ఉన్నప్పుడు సమ్ టైమ్స్ అంటే ఎప్పుడో అప్పుడప్పుడుగా, రోజు కాదు. అప్పుడు ఆఫన్ అంటే ఇంకా ఎక్కువ, అది 75 to 90. 25 to 75 ఉన్నప్పుడు సమ్ టైమ్స్ చెప్పాలి. టియా సమ్ టైమ్స్ ఈట్స్ లంచ్ అట్ స్కూల్. సో 5 to 10% ఉన్నప్పుడు సెల్డమ్, అంటే ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఒకసారి చేసేదాన్ని సెల్డమ్. టియా సెల్డమ్ ఈట్స్ లంచ్ అట్ స్కూల్. సో 1 to 10% ఉంటే రేర్లీ, అరుదుగా, అసలు సర్వసాధారణంగా తినడు. 1 to 10% అంటే ఇవ రేర్లీ వాషెస్ హర్ కార్. 0% అన్నప్పుడు జై నెవర్ గోస్ టు ద జూ. నెవర్, ఎన్నడూ కూడా ఒక పని చేయకపోతే మనము నెవర్ అని వర్డ్ వాడుతున్నాము. ఇక్కడ ఇవన్నీ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన అడ్వర్బ్స్. ఫ్రీక్వెన్సీ అంటే ఎలా, ఫ్రీక్వెన్సీ అంటే ఎల్లప్పుడు, తర్వాత అప్పుడప్పుడు, అరుదుగా, ఇవన్నీ ఆల్వేస్, యూజువలీ, ఆఫన్, సమ్ టైమ్స్, సెల్డమ్, రేర్లీ, నెవర్, ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ అడ్వర్బ్. ఇక్కడ చూడండి, టాలియా డాష్ ఫీడ్స్ హర్ డాగ్. టాలియా ఇక్కడ ఏమి సండే నుంచి సాటర్డే వరకు టిక్ పెట్టారు కాబట్టి మరి ఏ వర్డ్ వాడితే బాగుంటుంది? రోజు చేసే కార్యక్రమం కాబట్టి ఆల్వేస్ అని మనము వాడాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, జారా అనేవారు డాష్ వాచెస్ టీవీ. ఎప్పుడప్పుడు చూస్తారు? రోజు చూడరు కాబట్టి ఆటోమేటిక్ మనము సెల్డమ్ అని పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ లూక్ డాష్ కుక్స్ డిన్నర్. రోజు చేస్తాడు కాబట్టి దీన్ని యూజువలీ మనం వాడచ్చు. అదేవిధంగా మౌసద్ డాష్ కుక్స్ డిన్నర్. అంటే ఇక్కడ వారం 4 రోజులు కాబట్టి ఇక్కడ సమ్ టైమ్స్ అని మనము వాడాలి. మౌసద్ సమ్ టైమ్స్ కుక్స్ డిన్నర్. షీ గోస్ టు ద లైబ్రరీ వన్స్ ఏ వీక్. అంటే వన్స్ ఏ వీక్ అంటే వారంలో ఒక్కసారి మాత్రమే. షీ గోస్ టు ద లైబ్రరీ అంటే శనివారం పోతుంది కాబట్టి సాటర్డే, వన్స్ ఏ వీక్ అని అందాము. 2 సార్లు పోతే ట్వైస్ ఏ వీక్, TWICE, ట్వైస్ ఏ వీక్ అని చెప్పాలి. 5 సార్లు పోతే 5 times ఏ వీక్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఐ గో టు స్కూల్ 5 times ఏ వీక్. ఐ గో టు ద మూవీ ట్వైస్ ఏ మంత్. నెలలో 2 సార్లు సినిమాకి పోతే ట్వైస్ అని వాడాలి. అదేవిధంగా బీచ్కి ఇయర్లీ ఒకసారి పోతే ఐ గో టు ద బీచ్ వన్స్ ఏ ఇయర్ అనాలి. హౌ మెనీ టైమ్స్ అంటే ఇక్కడ హౌ మెనీ టైమ్స్, ఏ డే కావచ్చు, ఏ మంత్ కావచ్చు, ఏ వీక్ కావచ్చు, ఏ ఇయర్ కావచ్చు. డే అంటే రోజు, వీక్ అంటే వారము, మంత్ అంటే నెల, ఇయర్ అంటే సంవత్సరం. ఐ ఫీడ్ మై డాగ్ ఎవ్రీ మార్నింగ్. రోజు భోజనము పెడతాను నా యొక్క కుక్కకు. ఐ రైడ్ మై హార్స్ ఎవ్రీ వీక్. నా యొక్క గుర్రాన్ని ప్రతి వారము నేను గుర్రాన్ని నడుపుతాను. ఐ వాష్ మై కార్ ఎవ్రీ ఇయర్. నా కారును ప్రతి సంవత్సరాన్ని కూడా నేను కడుగుతాను. ఇక్కడ ఎవ్రీ
ఈజ్ సింగులర్. ఎవ్రీ ఈజ్ సింగులర్. కాబట్టి ఇక్కడ ఎవ్రీ వీక్స్ అనకూడదు. ఎవ్రీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వీక్ అని వాడాలా, వీక్స్ అని మనం వర్డ్ వాడకూడదు ఎవ్రీ వచ్చినప్పుడు. హౌ ఆఫన్ డూ యూ డ్రింక్ కాఫీ? హౌ ఆఫన్ అంటే నువ్వు కాఫీ ఎప్పుడు తాగుతావు అన్నప్పుడు ఆ ఎదురుగున్న ఆమె ఏం సమాధానం చెప్తుందంటే ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయము నేను తాగుతాను. సో యూ డాష్ డ్రింక్ కాఫీ. సో ఇక్కడ యూ ఆల్వేస్ అని మనము యూ ఆల్వేస్ డ్రింక్ కాఫీ అన్నప్పుడు ఆమె ఎస్ అని సమాధానం చెప్తుంది, రోజు చేస్తుంది కాబట్టి. మీ డజంట్ డ్రింక్ కాఫీ అన్నప్పుడు ఇక్కడ ఐ నో షీ డాష్ డ్రింక్స్ కాఫీ అంటే ఇక్కడ షీ నెవర్ డ్రింక్స్ కాఫీ అంటే ఎప్పుడు తాగకపోతే నెవర్ అనే వర్డ్ వాడాలి. డస్ డాక్టర్ అబౌట్ టేక్ ఎ వాక్ ఎవ్రీ డే? రోజు చేస్తాడా, వాక్ చేస్తాడా? నో, హీ వాక్స్ 5 or 6 days a week. 5 or 6 times a week అని మనము అన్నప్పుడు ఎస్ హీ డాష్ టేక్స్ ఏ వాక్. ఏం పెడతాం? ఆఫన్. జెఫ్ ఈజ్ ఆల్వేస్ డర్టీ. ఎప్పుడు మురిగ్గా ఉంటాడు. సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ ఫ్రీక్వెన్సీ అడ్వర్బ్. జెఫ్ అనేది సబ్జెక్ట్ అయితే బీ ఫామ్ ఈజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ అడ్వర్బ్స్ ఆల్వేస్ అవుతుంది. ఇక డర్టీ అనేది ఆటోమేటిక్గా బికమ్స్ ఫ్రీక్వెన్సీ అడ్వర్బ్ కింద వస్తుంది. సమ్ టైమ్స్ డర్టీ, అప్పుడప్పుడైతే సమ్ టైమ్స్, అప్పుడప్పుడు సెల్డమ్ డర్టీ, రేర్లీ డర్టీ, నెవర్ డర్టీ. యామ్ ఈజ్ ఆర్, యామ్ ప్లస్ ఈజ్ ప్లస్ ఆర్ అనేది మనము ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకోవాలి. యామ్ అనేది ఐకి, హీ షీకి ఈజు, ఎక్కువ మంది ఉంటే ఆర్ వాడాలి. సారీ గో ఆల్వేస్ రైడ్స్ ఏ బైక్. యూజువలీ, ఆఫన్, సమ్ టైమ్స్ ఈ ఫ్రీక్వెన్సీలు మారుస్తుంటే మనకు సరిపోతుంది. సెల్డమ్, రేర్లీ, నెవర్. ఈ విధంగా హీ ఈస్ టైర్డ్ డాష్ యూజువలీ. హీ ఈస్ యూజువలీ టైర్డ్ అని మనము సెంటెన్స్ కరెక్ట్ ఫామ్ చేయాలి. జెఫ్ ఈజ్ సాడ్ నెవర్. జెఫ్ ఈజ్ నెవర్ సాడ్. ఇక్కడ నెవరు అనేది ఫ్రీక్వెన్సీ కాబట్టి సాడ్ని అటు సైడ్ మనం తీసుకొని రావాలి. లక్కీ రీడ్స్ అట్ ద లైబ్రరీ. ఇక్కడ లక్కీ ఆఫన్ రీడ్స్ అట్ ద లైబ్రరీ. ఆఫన్ అనేది లక్కీ పక్కన తీసుకొని రావాలి. ఇట్ రెయిన్స్ ఇన్ ద డెజర్ట్. ఇటు పక్కన రేర్లీ తీసుకొని రావాలి. ఇట్ రేర్లీ రెయిన్స్ ఇన్ ద డెజర్ట్. గెరాడో టీచర్స్ మ్యాథ్స్. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ చూడండి, ప్రొనౌన్సియేషన్ చూడండి. ఎస్హెచ్ ఫుష్ అన్నప్పుడు ఫుషస్, ఫుష్ అనేది ఇక్కడ ప్రొనౌన్సియేషన్. టీచ్ టీచర్స్, కిస్ కిజెస్, ఫిక్స్ ఫిక్సెస్. ఇవన్నీ ఎస్హెచ్, సిహెచ్, ఎస్ఎస్, ఎక్స్ అని వచ్చింది కదా, ఇవన్నిటికి ఈఎస్ మనం యాడ్ చేయాలి. దీన్ని ఈజెడ్ సే జెడ్ ఇజ్ అనాలి. స్వాంగ్ నెవర్ డాష్ హిస్ టీవీ ప్రోగ్రామ్ మిస్సెస్. జెరాడో డాష్ మ్యాగ్స్ టీచర్స్. విక్టర్ ఆల్వేస్ వాషెస్. A day usually mixes sugar in his coffee. The baby cries a lot. Cry అంటే వై తీసేసి మనం అక్కడ ఏం యాడ్ చేస్తున్నాము? ఐఈఎస్ అని చెప్తున్నాము. ఫ్లై ఫ్లైస్. కాన్సోనెంట్ వై ఉన్నప్పుడు చేంజ్ వై టు ఐ, యాడ్ ఐఈఎస్. పే పేస్. ఎంజాయ్ ఎంజాయ్స్. వవల్ సౌండ్ వస్తే ప్లస్ వై, add yes only. Gazzy dash too many things. Gazzy often buys too many things. She dash nice things. She always says nice things. Her father often worries about her. The man has a brown coat.
I have a coat. She has a coat. I ki have, he ki has. He, she, it ki has పెట్టాలి. I do exercises. I ki do వస్తే he ki does వస్తుంది. He, she, it ki does పెట్టాలి. We go to the gym. కానీ he మాత్రం goes to the gym. He, she, it ki goes పెట్టాలి. Have, has. Do, does. Go, goes. ఇక్కడ జార్జ్ అనేవాడు థర్డ్ పర్సన్ కాబట్టి జార్జ్ డాష్ యోగా ఎవ్రీ డే డస్. జో లీ డాష్ ఫర్ ఎ వాక్ ఆన్ సండే, ఇది థర్డ్ పర్సన్ కాబట్టి గోస్. షీ ఆల్వేస్ డాష్ హోంవర్క్, షీ ఆల్వేస్ హ్యాస్ హోంవర్క్. షీ రన్స్ 6 miles ఎవ్రీ డే, అంటే 5 miles నడుస్తుంది. ఇక్కడ చూడండి రన్ రన్స్, రెయిన్ రెయిన్స్, స్క్రబ్ స్క్రబ్స్, లవ్ లవ్స్. అదేవిధంగా ఇదన్నీ ఏంటంటే స్పెల్లింగ్ సంబంధించినవి అండ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఫైనల్ ఎస్ ఈఎస్ ఎట్లా యాడ్ చేయాలి నేర్చుకుంటాము. ఎస్ యాజ్ ఇజ్ వాయిస్డ్, థర్డ్ పర్సన్ సింగులర్కి మనము ఎస్ యాడ్ చేయాలి. అదేవిధంగా స్పెల్లింగ్ సింక్ సింక్స్, మీట్ మీట్స్, ఫైట్ ఫైట్స్, కాఫ్ కాబ్స్. ఇక్కడ ఎస్ యాజ్ ఎస్ అని వాయిస్లెస్ అంటే సౌండ్ ఎక్కువ రాదు. థర్డ్ పర్సన్ సింగులర్ యాడ్ ఎస్. పుష్ పుషెస్, వాచ్ వాచెస్, మిస్ మిస్సెస్, ట్యాక్స్ ట్యాక్సెస్, ఎస్హెచ్ సిహెచ్ ఎస్ఎస్ ఎక్స్. ఇవన్నిటికి ఈఎస్కి యాజ్ ఎజ్ అని మనం వాడుతున్నాము. థర్డ్ పర్సన్ సింగులర్కి యాడ్ ఈఎస్. డ్రై డ్రైస్, స్టడీ స్టడీస్, కాన్సనెంట్ సౌండ్ వై వచ్చినప్పుడు ఈఎస్ యాజ్ ఎజ్. థర్డ్ పర్సన్ సింగులర్ చేంజ్ వై టు ఐ, యాడ్ ఈఎస్. పే పేస్, బై బైస్. వవల్ సౌండ్, వవల్ అంటే ఏ కదా, ప్లస్ వై సౌండ్ వచ్చినప్పుడు ఎస్ యాజ్ జ్ సౌండ్ రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ యాజ్ ఎస్. హ్యావ్ హ్యాస్, గో గోస్, డూ డస్, హ్యాజ్ గోస్, జడ్ సౌండ్ రావాలి, డస్. థర్డ్ పర్సన్ సింగులర్ ఫార్మ్స్ ఇర్రెగ్యులర్, ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, లెట్స్ ప్రాక్టీస్ చేద్దాము. పుష్ మార్క్ డాష్ హిస్ బైక్ బై ద హిల్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. పుష్ ఉంది, ఇక్కడ మనం ఏం పెడతాము, పుషెస్. బ్రష్ అని ఉంది, ద చైల్డ్ డాష్ హిస్ టీత్ ఎవ్రీ మార్నింగ్, బ్రషెస్ అని పెట్టాలి. డ్రీమ్, Brenda often dash about her old home, dreams. అదేవిధంగా దే డు నాట్ వాష్ దేర్ కార్, ఇది నెగిటివ్ ఫామ్. ఇది ద సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ ఫామ్ చూస్తే దే డు నాట్. ఇక్కడ నెగిటివ్ ఫామ్ ఐకి చూస్తే ఐ డు నాట్ డ్రింక్ మిల్క్, తాగను, తాగుతాను వేరు, ఐ డ్రింక్ మిల్క్ అనేది పాజిటివ్. నేను తాగంటే ఐ డు నాట్. We do not drink milk. You do not drink milk. They do not drink milk. So ఇక్కడ ఐ వి యూ దేకి ప్లస్ డూ నాట్, డూకి ప్లస్ నాట్ యాడ్ చేస్తే దాని యొక్క మెయిన్ వర్బు. అటు మెయిన్ వర్బ్ ఏంది ఇక్కడ, డ్రింక్ అనేది మెయిన్ వర్బ్ అన్నమాట. షీ డస్ నాట్ డ్రింక్ మిల్క్, డస్ యాడ్ చేస్తాం హీకి. అదేవిధంగా హీ షీ ఇట్కి డస్ అని యాడ్ చేస్తాం మనం. షీ హీ ఇట్ డస్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్. ఐ డు నాట్ డ్రింక్ మిల్క్, షీ డస్ నాట్ డ్రింక్ మిల్క్. డూ అండ్ డస్ ఇజ్ ఈక్వల్ టు హెల్పింగ్ వర్బ్. షీ డస్ నాట్ డ్రింక్ మిల్క్. ఇక్కడ షీ డస్ నాట్ డ్రింక్స్ అనకూడదు, డస్ నాట్ వచ్చినప్పుడు ఆ డ్రింక్ అని చెప్పాలి, ఎస్ రాకూడదు. థర్డ్ పర్సన్ సింగులర్ ప్లస్ నో ఎస్ ఆన్ మెయిన్ వర్బ్. I don't drink milk. They don't go to the
they don't go to the lake. Contractions. Do not ki short form don't. అదేవిధంగా does not, he does not drink milk. Jog does not like dogs. Does not ki short form does plus n betti apostrophe t పెట్టాలి. Let's practice. Smile not. This child dash. Contraction వస్తుంది. This child doesn't smile. Doesn't smile. We dash snakes. ఇక్కడ we don't like snakes. Magda dash Dutch. ఇక్కడ Magda does not speak Dutch. ఇక్కడ don't doesn't feed, jump, run, speak. Sometimes I dash my cat. Sometimes I dash my cat. అన్నప్పుడు ఇక్కడ I don't feed my cat. My husband feeds her. She dash fast at the gym. She doesn't run fast at the gym. They are good cooks. They don't need help. ఇక్కడ చూడండి 3.10 చూస్తే ద సింపుల్ ప్రజెంట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. డస్ హీ ఎక్సర్సైజ్ కరెక్టా రాంగా? ఇక్కడ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. ఇక్కడ డూ కానీ డస్ ముందు వస్తూ దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ కింద మనం తీసుకోవచ్చు. డూ ఐ లైక్ సలాడ్? నాకు సలాడ్ ఇష్టమేనా? క్వశ్చన్ ఫామ్స్కి డూ పెట్టి అక్కడ ఫస్ట్ పర్సన్ ఐ పెట్టి ప్లస్ మెయిన్ వర్బ్ పెడితే ఆటోమేటిక్ క్వశ్చన్ ఫామ్ అవుతుంది. చూడండి, డూ యూ లైక్ సలాడ్? డూ అనేది క్వశ్చన్, యూ అనేది ఒక సబ్జెక్టు ప్లస్ మెయిన్ వర్బ్ లైక్ సలాడ్. డూ వీ లైక్ సలాడ్? డూ దే లైక్ సలాడ్? డస్ షీ అంటే షీకి డస్ పెడతారు కదా థర్డ్ పర్సన్ కాబట్టి డస్ షీ లైక్ సలాడ్? డస్ హీ లైక్ సలాడ్? డస్ ఇట్ లుక్ గుడ్? ఆర్ యు ఏ స్టూడెంట్? ద సింపుల్ ప్రజెంట్లో ఎస్ఆర్ ఆర్ యు ఏ స్టూడెంట్ అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాము? డూ యూ బీ ఏ స్టూడెంట్ అనకూడదు. మెయిన్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్మ్ ఆఫ్ బీ. సో డూ యూ బీ ఏ స్టూడెంట్ అనకుండా మెయిన్ వర్బ్లో ఏ ఫార్మ్ ఆఫ్ బీ. డూ. క్వశ్చన్, డూ యూ లైక్ ఐస్ క్రీమ్? ఎస్ ఐ డూ. ఇష్టం ఉంటే, లేదంటే నో ఐ డోంట్. డస్ మ్యాక్స్ లైక్స్ ఐస్ క్రీమ్? ఎస్ హీ డస్. నో హీ డజంట్. ఇష్టం ఉంటే. క్వశ్చన్, ఆన్సర్. Do you like to ride horses? Yes, I do. I like to ride horses. Do they have a baby? Yes, they do. They have a baby. Correct question. Gerardo teaches maths. Question. Does Gerardo teach maths? Math? Yes, he does. Cows don't bark. క్వశ్చన్ ఎట్లా చేయాలి మనము? డూ కౌస్ బార్క్ అని క్వశ్చన్ చేయాలి. నో దే డోంట్. 3.11 చూడండి. ద సింపుల్ ప్రజెంట్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ విత్ వేర్. అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ మనం వేర్ డూ దే లివ్ లేదా డూ దే లివ్ ఇన్ బాల్టిమోర్? క్వశ్చన్, షార్ట్ ఆన్సర్. డూ దే లివ్ అనే మనము అడుగుతున్నాము. డూ దే లివ్ ఇన్ బాల్టిమోర్? అవునైతే ఎస్ దే డూ, కాదంటే నో దే డోంట్. వేర్ డూ దే లివ్? సింపుల్గా ఇన్ బాల్టిమోర్ అంటే లో. డస్ అలెక్సియా లివ్ ఇన్ మాస్కో? ఎస్ హీ డస్. నో హీ డజంట్. వేర్ డస్ హీ లివ్? ఇన్ కేప్ టౌన్. వేర్ అని వేర్ అనేది ఇక్కడ ఎక్కడా అని మీనింగ్ వస్తుంది. ఓకే, వేర్తో స్టార్ట్ చేసిన డూడస్తో స్టార్ట్ చేసిన మీనింగ్ సుమారుగా ఒకటే వస్తుంది. డూ
They. Do they live in Baltimore? Where do they live? Does Alexa live in Moscow? Where does he live? అంటే ఇక్కడ వేరు ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్. వేర్ అని తీసుకోవచ్చు, లేదా డూ డస్ తీసుకోవచ్చు. తీసుకున్న సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. క్వశ్చన్ yes he does అనేది కదా. Does the child have a toothbrush? Where does he brush his teeth? In the bathroom. She does అని ఉంది. Does Lucky like to read at the library? When do you go shopping? What time do you go shopping? అక్కడ వర్డ్ వచ్చి ప్లస్ డూ ఆర్ డస్ వచ్చి ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ఇక్కడ మనం వెన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ద సింపుల్ ప్రజెంట్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ విత్ వెన్ అండ్ వాట్ టైమ్. వెన్ డూ యూ గో టు వర్క్? వెన్ అనేది క్వశ్చన్ వర్డ్, డూ డస్ అనేది అది ఒక క్వశ్చన్ ఫామ్, సబ్జెక్ట్ యూ గో. At 8 o'clock. What time do you go to work? At 8 o'clock. So when do Anna? What time Anna? Same meaning వస్తుంది. When does he exercise? At 10 o'clock. What time does he exercise? At 10 o'clock. What time do you usually go to class? Subject plus frequency adverb plus main verb. Does the pool close? The pool closes at question form. When does the pool close or what time does the pool close? Answer: the pool closes at 6 a.m. Do you eat lunch? When do you eat lunch? What time do you eat lunch? I eat lunch at 12. So I usually go to bed at 11. When or what time or do you usually go to bed? Question word. Summary చూసినట్టు ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ విత్ బీ అండ్ డూ. సో క్వశ్చన్ ఫామ్ ప్లస్ బీ ప్లస్ సబ్జెక్ట్ లాంగ్ ఆన్సర్. వేర్ ఈజ్ బోట్స్వానా అనేది మనం క్వశ్చన్ అయితే బోట్స్వానా ఈజ్ ఇన్ ఆఫ్రికా. వేర్ ఆర్ యువర్ గ్లౌజ్? క్వశ్చన్ వర్డ్ వేర్ అయితే బీ ఫామ్ ఆరు, సబ్జెక్ట్ యువర్ గ్లౌజ్. దే ఆర్ అట్ హోమ్. వెన్ ఈజ్ లంచ్ అంటే లంచ్ ఈజ్ అట్ నూన్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు మై నేమ్ ఈజ్ ఉమా ఆర్ ఎనీథింగ్. వాట్ టైమ్ ఈజ్ ద మూవీ? ద మూవీ ఈజ్ అట్ 5 అని చెప్పచ్చు. వేర్ డస్ షీ లివ్? షీ లివ్స్ ఇన్ బెల్జియం. వాట్ టైమ్ డస్ స్కూల్ స్టార్ట్? ఇట్ స్టార్ట్స్ అట్ 9 a.m. వాట్ డస్ షీ ప్లే? She plays tennis. When do you study? I study at night. రాత్రి పూట చదువుతాను. సో లెట్స్ ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాము. ఈజ్ ఉంది, ఆర్ ఉంది, డస్ ఉంది, డూ ఉంది. వేర్ డాష్ దే బై ఫుడ్? ఇక్కడ వేర్తో స్టార్ట్ అయింది కాబట్టి వేర్ డూ అంటే డూ అనేది మనం ఎందుకు డూ అంటే అక్కడ దే అనేది మనకి ప్లూరల్ ఫామ్లో ఉంది. What time does the train leave? What time does the train leave? When dash your test? When is your test? What dash are their names? What are their names? సో ఈ విధంగా మనము పూర్తిగా ఈ యొక్క ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేశాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.